దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లోని 58 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీలో 7, యూపీలో 14, హర్యానాలో 10, బీహార్లో 8 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. బెంగాల్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. 6వ విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రముఖులు. రైట్, 6వ విడత పోలింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ప్రస్తుతం మనం ఇప్పుడు ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ నెహ్రూ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చి ఓటు వేస్తారని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే వారంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ 6వ విడత లో జరుగుతున్నటువంటి 58 స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి హర్యానాలో ఉన్నటువంటి 10 మొత్తం స్థానాలు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి 7 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు యూపీలో ఉన్నటువంటి 14 స్థానాలు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, బీహార్లో ఉన్నటువంటి 8 స్థానాలు, జార్ఖండ్లో 4 స్థానాలు, అదేవిధంగా 6 బీహార్లో 8 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా కేంద్ర పాలితమైనటువంటి జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి మరొక ప్రాంతంలో కూడా ఒక స్థానానికి ఎన్నిక జరుగుతుంది. ప్రధానంగా ఈ ఎన్నికలో చూడాల్సింది కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. గతంలో 2019 జరిగినటువంటి ఈ స్థానాలు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ దాదాపు 40 స్థానాల్లో గెలిచింది. అదేవిధంగా 47 స్థానాల్లో 40% పైగానే ఓట్లు సాధించింది. మరొక ముఖ్య విషయం, కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఇది మొత్తం ఈ 58 స్థానాలు చెందినటువంటి అంశం. ఇకపోతే ఈ 58 స్థానాలతో దాదాపు అంటే 42 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి 58 స్థానాలతో పాటు జూన్ 1వ తేదీన జరిగే 57 స్థానాలకు జరిగే ఎన్నికలతో మొత్తం ఈ ఎన్నికల తంతు మొత్తం కూడా పూర్తవుతుంది. 543 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటి వరకు కూడా 428 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 58 స్థానాలు ఈ రోజు, అదేవిధంగా జూన్ 1వ తేదీన 57 స్థానాలతో మొత్తం ఈ ఓటింగ్ ప్రక్రియ ఎన్నికలంతా కూడా తతంగం అంతా కూడా పూర్తవుతుంది. ఇకపోతే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు. ఇక మరీ ముఖ్యంగా చేయాలంటే ఈ 58 స్థానాల్లో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి స్థానాలు జరిగే ఎన్నికలు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆమె పోటీ చేస్తున్నారు. దాంతోపాటు అనేకమైనటువంటి ప్రముఖులు, సుల్తాన్పూర్లో మేనకా గాంధీ పోటీ చేస్తుంది. అదేవిధంగా నవీన్ జిందాల్ కురుక్షేత్ర స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా సంయుక్తంగా ఒక పొత్తులో భాగంగా ఇటు ఢిల్లీలోను హర్యానాలోను పోటీ చేస్తున్నాయి. హర్యానాలో ఒక ఆపు మాత్రం కేవలం కురుక్షేత్రంలో నుంచి మాత్రమే పోటీ చేస్తుంది. మిగిలిన 9 స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఇక ఢిల్లీకి సంబంధించి 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుండగా 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. చాలా హై ప్రొఫైల్లో ఉన్నటువంటి ఈ 7 స్థానాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉన్నట్టయితే స్టూడెంట్ నాయకుడిగా ఉన్నటువంటి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి కనయ్ కుమార్ కూడా ఢిల్లీలో పోటీ చేస్తున్నారు. అదికపోతే సుష్మా స్వరాజ్ కుమార్తె తొలిసారిగా ఎన్నికల రంగంలో దిగారు. అదేవిధంగా న్యూఢిల్లీ అంటే సెంట్రల్ న్యూఢిల్లీ స్థానం నుంచి ఆమె తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ రకంగా మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం కూడా అటు కొంచెం లోపలగా ఉంది. ఒకరొక్కరుగా ఇప్పుడంతా కూడా ఉదయం పూట పూర్తి స్థాయిలో 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ తరుణంలో ఢిల్లీలోని అందరూ కూడా దాదాపు ఉదయం పాటునే ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది. వారంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇకపోతే ఎన్నికల సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే హర్యానాలో కురుక్షేత్ర నుంచి ఆపు పోటీ చేస్తుంది. ఇకపోతే ఢిల్లీలో 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా ప్రముఖుల్లో మరీ చెప్పుకోవాల్సి వస్తే బీజేపీ అభ్యర్థిగా నవీన్ జిందాల్ కురుక్షేత్ర స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇకపోతే దీపేంద్ర సింగ్ కూడా హర్యానా నుంచి రోహతక్ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా రాజ్బబ్బరు, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్, రాధామోహన్ సింగ్ ఒరిస్సాలో ఇలాంటి స్థానాల్లో ప్రముఖులు ఈసారి 58 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి వారిలో ప్రముఖులుగా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రముఖులు ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటింగ్ వేసుకునేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.